మహేశ్వరం నియోజకవర్గం మేరిపేట జిల్లెలగూడలో విజయ దివాస్ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాలాభిషేకం చేసి గులాబీ రంగు బెలూన్లను ఎగరవేశారు. అనంతరం చందన చెరువు సమీపంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపన కోసం కేసీఆర్ చేపట్టిన 11 రోజుల దీక్ష ఫలితంగా డిసెంబర్ 9 నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినట్లు ప్రకటన చేశారని తెలిపారు. ఆ చారిత్రక రోజు అయిన డిసెంబర్ 9ని తెలంగాణ ప్రజలంతా విజయ్ దివాస్ గా జరుపుకుంటున్నారని తెలిపారు. నవంబర్ 29 రోజు దీక్షా దివాస్ ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష కేసీఆర్ గారు కూర్చున్నారో 11 రోజులు ఆమరణ నిరాహార దీక్షలో కూర్చొని తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణ వాయిస్ గట్టిగా వినిపించిన సందర్భంలో డిసెంబర్ 9 రోజు తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేస్తామని ఒక ప్రకటన రావడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయ్ దివాస్గా జరుపుకుంటున్న సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా గౌరవనీయులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని గట్టిగా నిలబడి తెలంగాణ సమాజాన్ని ఏకతాటి మీద నడిపించి ఈ తెలంగాణ రాష్ట్రం కళ నెరవేరేటట్టు చేసిన గౌరవనీయులు కేసీఆర్ గారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా వారికి. ఎందుకంటే సూర్యచంద్రులు ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం పలికినంత కాలం, ఆ పేరు పలికినంత కాలం కేసీఆర్ గారి పేరు ఉంటుంది. ఈరోజు 29 నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఉన్న ప్రక్రియ. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేసీఆర్ గారు 14 సంవత్సరాల ఉద్యమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా తెలంగాణ వాసుల వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని వర్గాలను, సబ్బండ వర్గాలను ఏకం చేసి 60 సంవత్సరాల ఆకాంక్ష నెరవేర్చే దిశగా అడుగులు వేసిన సందర్భంలో ఈరోజు డిసెంబర్ 9 రోజు చిదంబరం గారు నైట్లో ఈ ప్రకటన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్తున్న సందర్భంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరొకసారి సమాజం అంతా కూడా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. 14 సంవత్సరాలు ఏ విధంగా కేసీఆర్ గారు ఉద్యమం చేశారు, ఏ విధంగా అన్ని పార్టీలను ఏకం చేశారు, ఏ విధంగా ఒక్కతాటి మీద తీసుకొచ్చి తెలంగాణ గొంతుకను గట్టిగా ఢిల్లీ లెవెల్లో వినిపించారనేది ఇప్పుడున్న యంగ్స్టర్స్కి అర్థం కాదు. బట్ ఖచ్చితంగా గుర్తు చేయాల్సిన సందర్భం ఉంది. ఆ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ ఉంటే అన్ని పార్టీలను ఒక్కతాటి మీద తీసుకొచ్చి, అన్ని వర్గాలను ఒక్కతాటి మీద తీసుకొచ్చి తెలంగాణ సమాజం ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేటట్టు కృషి ఎవరిదంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు డిసెంబర్ 9 రోజు అనౌన్స్మెంట్ జరిగింది. దీన్ని విజయ దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంలో మన తెలంగాణ అమరవీరులకి ముందు వారికి కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. చాలామంది తెలంగాణ అమరులు అయ్యారంటే ఆ రోజు డిలే అవుతున్న కొద్దీ చాలామంది ఆ రోజు ప్రాణత్యాగం చేస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు ఏ విధంగా బాధపడ్డారనేది మాకందరికీ తెలుసు. ఆ రోజు అందరం కూడా ఒక శ్రీకాంతాచార్య అని, లేకపోతే ఒక యాదయ్య అని, ఒక యాదిరెడ్డి